సో గైస్ మనము సిలబస్లోకి వెళ్ళక ముందు ఒక్కసారి మన ప్యాటర్న్ చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఎలా ఉంటుందో మనం ఒకసారి క్లారిటీగా చూద్దాం అనమాట. సో మనకి ఎగ్జామ్ మోడ్ వచ్చేసి ఓఎంఆర్ షీట్. సో మనం బబ్లింగ్ చేయాల్సి వస్తుంది. ఇట్ ఈస్ నాట్ అన్ ఆన్లైన్ టెస్ట్. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు ఎగ్జామ్ పేపర్ అనేది అవైలబుల్ ఉంటుంది, క్వశ్చన్ పేపర్. అండ్ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 30 minutes గైస్. అండ్ మన టోటల్ మార్క్స్ వచ్చేసి 120 మార్క్స్కి మన ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ ఎంపీసీ స్ట్రీమ్ చూస్ చేసుకోవాలనుకుంటే మీకు 120 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఫర్ ఎంబైపీసీ స్ట్రీమ్ ఉంటుంది, మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, దానికి మీకు 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట గైస్. సో మనకి బేసికల్గా క్వశ్చన్స్ అనేవి ఈ 4 సబ్జెక్ట్స్ పైన వస్తాయి: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీ. ఒకవేళ కనుక మీరు ఎంపీసీ స్ట్రీమ్ అనుకుంటే మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి వస్తాయి. ఎంబైపీసీ స్ట్రీమ్ అనుకుంటే 4 నుంచి వస్తాయి. సో అలా అనమాట గైస్. మనకి ఇక్కడ మ్యాథ్స్కి కొంచెం ఎక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ కూడా కావాలి. అండ్ ఎక్కువ సిలబస్ కూడా ఉంటుంది మ్యాథ్స్కి, మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇక్కడ మార్కింగ్ స్కీమ్ వచ్చేసి 1 mark విల్ బి అవార్డెడ్ ఫర్ ఆప్టింగ్ ఎవ్రీ రైట్ ఆన్సర్ అండ్ నో నెగిటివ్ మార్కింగ్ విల్ బి అప్లికేబుల్ ఫర్ రాంగ్ ఆన్సర్స్. మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు కాబట్టి మీకు మ్యాక్సిమం అన్ని ఆప్షన్స్ అనేవి అటెంప్ట్ చేశారండి, నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి. సో మనం ఎంత మంచిగా ప్రాక్టీస్ చేస్తే, ఎన్ని ఎగ్జామ్ పేపర్స్ ఎక్కువ సాల్వ్ చేస్తే మనకి అంత ఎక్స్పీరియన్స్ అండ్ అంత ఈజీ అవుతుంది ఎగ్జామ్ అనేది గైస్. ఇప్పుడు మనం సిలబస్లోకి వెళ్తే చూడండి గైస్, ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్ సిలబస్ ఫర్ 2026 టీఎస్ పాలిసెట్. మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్స్ ఏమేమంటే పాలినోమియల్స్, బేసిక్ ఆపరేషన్స్ ఆన్ sets and their representation, arithmetic progression, applications of trigonometry, straight lines, quadratic equations, real numbers, statistics, circles, logarithms, similar triangles, probability, tangents and secants to a circle, constructions, mathematical modeling, trigonometry, pair of linear equations in 2 variables. Guys, మీకు ఇంత లెంత్ సిలబస్ అనుకుంటున్నారు కానీ మ్యాక్సిమం ఈజీ క్వశ్చన్స్ అడుగుతారు. మీకు అంత స్ట్రెస్ ఏం పెట్టరు, 10th 9th క్లాస్ లెవెల్లో అడుగుతాడు కాబట్టి. సో ఇక్కడ నేను నీట్గా మన వీడియోలో నేను మొత్తం ఈచ్ టాపిక్ గురించి ఎన్నెన్ని క్వశ్చన్స్ వస్తాయి అనే వెయిటేజ్ కూడా మన ప్రీవియస్ వీడియోలో పెట్టాను. సో అది 2022 మోడల్ పేపర్, మ్యాక్సిమం సేమ్ వెయిటేజ్ అండ్ సేమ్ అదే రిపీట్ అవుతుంది. ఒక్కసారి మీరు ఆ వీడియో కనుక చూస్తే మీకు కూడా కొంచెం డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి అండ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఈచ్ టాపిక్ గురించి. ఆ వీడియో నేను ఇక్కడ ఐ ట్యాగ్స్లో ట్యాగ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ బయాలజీ సిలబస్ వచ్చేసి న్యూట్రిషన్, రిప్రొడక్షన్, ట్రాన్స్పోర్టేషన్, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెసెస్, అవర్ ఎన్విరాన్మెంట్, ఎక్స్క్రీషన్, హెరిడిటీ, రెస్పిరేషన్, న్యాచురల్ రిసోర్సెస్. సో ఈ టాపిక్స్ పైన మెయిన్గా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. మీరు నీట్గా మీకు పాల్ సెట్ కనుక ఎక్కువ మార్క్స్ రావాలనుకుంటే మ్యాక్సిమం మీరు మీ టెక్స్ట్ బుక్ ప్రిఫర్ చేయండి. టెక్స్ట్ బుక్ ద్వారా మీకు మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి దాంట్లో నుంచి అడుగుతాడు. సో నెక్స్ట్ వన్ ఫిజిక్స్ సిలబస్ ఈజీ గైస్. మీరు కనుక ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు 5 టాపిక్స్ గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి. గన్ షాట్ ఆన్సర్స్ అనేవి మీరు కనుక నోటెడ్ చేసుకుంటే కనుక టెక్స్ట్ బుక్ నుంచి ఈజీగా మీరు 30 out of 28, 29 ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. చూద్దాం, మన ఫ్యూచర్ వీడియోస్లో నేను మీకు గైడెన్స్ ఇస్తాను. మీరు కూడా ఈజీగా ఫాలో అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే కనుక మీకు అందుబాటులో ఉంటాయి అన్ని వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా. సో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్, రిఫ్రాక్షన్ 2, ఎలక్ట్రోమాగ్నెటిజం, ఎలక్ట్రిక్ కరెంట్, 5 టాపిక్స్ మెయిన్ టాపిక్స్. ఇక్కడ మన కెమిస్ట్రీ సిలబస్ చూసుకున్నట్టయితే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ, కెమికల్ ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్స్, కెమికల్ బాండింగ్. మెయిన్గా మీరు ఒక 40 to 50 పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకుంటే అండ్ వాటి చిన్న సొల్యూషన్స్ కానీ, మేకింగ్ ఆఫ్ సొల్యూషన్స్ కానీ, చిన్న రియాక్షన్స్ కానీ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా కనుక 10 మార్క్స్ ఈజీగా వస్తాయి. మెయిన్గా దాని నుంచే అవి అడుగుతాడు, రియాక్షన్స్ నుంచి మెయిన్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. సో ఇది ఈజీ టాపిక్ గైస్. దీంట్లో నుంచి 5-6 మెయిన్ అడుగుతాడు ఈజీ టాపిక్. యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్, ఇది కూడా ఒక ఈజీ టాపిక్. సో గైస్ ఇది మనకి మెయిన్గా సిలబస్లో ఉందనేది. మన వీడియో నేను చెప్పాను కదా మీకు, మన వీడియోలో మీరు చూసినట్టయితే మీకు కంప్లీట్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ఈచ్ టాపిక్ ఉంటుంది అండ్ ఈచ్ టాపిక్ వెయిటేజ్ ఉంటుంది. అండ్ మీకు 2026 మోడల్ యొక్క వెయిటేజ్ కూడా నేను మీకు ఫ్యూచర్ వీడియోస్లో పెడతాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మీకు ఆ వీడియో కూడా దొరుకుతుంది గైస్.
సో ఇది గైస్ మెయిన్గా సిలబస్ వచ్చేసి మీరేం టెన్షన్ పడొద్దు. మెయిన్గా 10th క్లాస్ మీరు ప్రిపేర్ అయ్యే త్రూనే మీరు ప్రిపేర్ అయితే కనుక మీరు మ్యాక్సిమం 100% బిలో 500 అనేది స్కోర్ చేయగలుగుతారు. బిలో 500 ర్యాంక్ అనేది స్కోర్ చేయగలుగుతారు మన టీఎస్ పాలిసెట్ ఎగ్జామ్లో. గైడెన్స్ అనేది కరెక్ట్గా ఉంటే మీకు వస్తుంది. మన ఛానల్లో గైడెన్స్ ఉంటుంది కాబట్టి ఫాలో అవ్వండి. రెగ్యులర్ అప్డేట్స్ అనేవి ఫాలో అవ్వండి. ఇదే గైస్ నేను ఈ వీడియో ద్వారా నీకు తెలియజేయాలనుకున్న ఇన్ఫర్మేషన్. హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ ఈగల్ ప్రో సైనింగ్ ఆఫ్. మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో గైస్.